ఓం భూవరాహ నమః. అనంత విశ్వంలో 800 కోట్ల మంది దేహాలకు దేహంలోనే అనేక సందేహాలు ఉన్నాయి. ఆ సందేహాలకు పరిష్కారం దేహంలోనే ఉన్నాయి అనేటువంటి పరమ నిర్ధారణను అఖండ మహాసంకల్పం ద్వారా పరమ పరిష్కారం లభిస్తుంది. వ్యాసం వందే జగద్గురు వ్యాస మహర్షుల ద్వారా చెప్పబడినటువంటి తత్వజ్ఞానం ద్వారా అఖండ మహాసంకల్పమే పరమ ప్రమాణమై ఉన్నదని శ్రీ విశ్వచక్రం ద్వారా విశ్వవ్యాప్తం 25 అంశాల విశ్వవ్యాప్తం చేయటమే అనంతకేశవ ఛానల్ యొక్క విశ్వవ్యాప్త సేవ. ఈ అఖండ మహాసంకల్పం ఆరంభం సందర్భంగా 8వ స్వాధ్యాయంగా యక్ష ప్రశ్నలు ధర్మరాజు సమాధానాలు 65 ప్రశ్నలకి జవాబులు చెప్పుకోవడం జరిగింది. 66వ ప్రశ్నగా మంచిగా మాట్లాడే వారికి ఏమి దొరుకుతుంది, మంచిగా మాట్లాడే వారికి ఏమి దొరుకుతుంది అనేటువంటి ప్రశ్నకు మైత్రి అంటే స్నేహం దొరుకుతుంది, మైత్రి దొరుకుతుంది. 67వ ప్రశ్న ఆలోచించి పని చేసేవాడు ఏమవుతాడు, ఆలోచించి పని చేసేవాడు ఏమవుతాడు, అందరి ప్రశంసలు పొంది గొప్పవాడు అవుతాడు. ఆలోచించి అంటే మనసులో సంకల్పాన్ని ఉంచుకొని వాక్కు ద్వారా క్రియల ద్వారా త్రికాణ శుద్ధితోటి కర్తవ్యాన్ని అమలు చేస్తాడు కాబట్టి, బుద్ధిపూర్వక కర్తవ్యాన్ని అమలు చేస్తాడు కాబట్టి అందరి ప్రశంసలు పొందేందుకు అందరికీ సంబంధించినటువంటి కర్తవ్యాన్ని అమలు చేస్తాడు కాబట్టి అందరి ప్రశంసలు పొంది గొప్పవాడు అవుతాడు. 68వ ప్రశ్న ఎక్కువ మంది మిత్రులు ఉన్నవాడు ఏమవుతాడు, ఎక్కువ మంది మిత్రులు ఉన్నవాడు ఏమవుతాడు అని అంటే ఎక్కువ మంది మిత్రులు ఉండేవాడు సుఖపడతాడు అనేటువంటి సమాధానం చెప్పండి. ఏ విధంగా సుఖపడతాడు అంటే సుఖము అంటే భౌతికమైనటువంటి లౌకికమైనటువంటి సుఖం కాదు, ధర్మం నుండి సత్ప్రవర్తన నుండి వచ్చేటువంటి ఫల రూపంలో వచ్చేటువంటిదే సుఖం. ఈ సత్ప్రవర్తనతో ప్రవర్తించడం ద్వారా ఎక్కువ మంది మిత్రులు ఏర్పరచబడతారు. అందువలన ఎక్కువ మంది మిత్రుల వలన సుఖాన్ని పొందుతాడు. 69 ఎవడు సంతోషంగా ఉంటాడు, ఎవరు సంతోషంగా ఉంటారు అంటే జవాబు అప్పు లేనివాడు తనకున్న దానిలో తృప్తి చెందేవాడు, అప్పు లేనివాడు తనకున్న దానిలో తృప్తి చెందేవాడు సంతోషంగా ఉంటాడు అనేటువంటి సమాధానాన్ని చెప్పడం. ఎందువల్ల అంటే పరమ కర్తవ్యంలో సంకల్పంలో ఉండేటువంటి వాడు అప్పు చేయాల్సిన అవసరం రాదు, తనకున్న దానిలో తృప్తిగా ధర్మ అర్థ కామ మోక్షాన్ని అమలు చేస్తూ ఉంటాడు. సంకల్ప సమాధానాన్ని ధర్మరాజు ద్వారా చెప్పడం జరిగింది. ఏది ఆశ్చర్యం అనేటువంటి ప్రశ్నకు ఆశ్చర్యమైనది ఏది అనేటువంటి ప్రశ్నకు ప్రాణులు ప్రతిరోజు మరణించడం చూచినటువంటి మనిషి తాను ఈ భూమి మీద శాశ్వతంగా ఉండిపోతాను అనుకోవడం. ప్రాణులు ప్రతిరోజు మరణించడం చూచినటువంటి మనిషి తాను ఈ భూమి మీద శాశ్వతంగా ఉండిపోతాను అనుకోవటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అని ధర్మరాజు సమాధానం చెప్పడం జరిగింది. 71 లోకంలో అందరికన్నా ధనవంతుడెవరు, లోకంలో అందరికన్నా ధనవంతుడెవరు అనేటువంటి ప్రశ్నకు సమాధానంగా ధర్మరాజు ప్రియ అప్రియములను సుఖ దుఃఖములను సమంగా చూసేవాడు. అంటే ప్రియము అప్రియము అంటే ఇష్టము అయిష్టములను సమానంగా భావిస్తూ సుఖాన్ని దుఃఖాన్ని సమంగా భావిస్తూ ఉండేటువంటి వాడు అందరికంటే ధనవంతుడుగా ఉంటాడు. అంటే సుఖం కలిగిన దుఃఖం కలిగిన వాటి కారణాన్ని గుర్తించి సమంగా ఉండటం స్థిరంగా ఉండటం జరుగుతుంది. ఇష్టమైన అయిష్టమైన నిష్ఠగా ఉంటూ
నియమంలో ఉండటం కారణంగా సమంగా ఉంటాడు, సమత్వ దృష్టి కలుగుతుంది. ఇది కూడా అఖండ మహాసంకల్పం యొక్క సమాధానంగా ధర్మరాజుల వారు చెప్పడం జరిగింది. 72వ ప్రశ్న, చివరి ప్రశ్న, చిక్కు ప్రశ్న. ఇది 4 వేదాలు, 18 పురాణాలు, సమస్త వేద వాంగ్మయము, వ్యాసం వందే జగద్గురు అనేటువంటి తత్వాన్ని 700 శ్లోకాల్లో భగవద్గీత తత్వాన్ని, విష్ణు సహస్రనామ తత్వ సంబంధితమైనటువంటి అద్భుతమైనటువంటి ఏకైక 800 కోట్ల మందికి స్ఫూర్తిదాయకమైనటువంటి ప్రశ్న. స్థితప్రజ్ఞుడు అని ఎవరిని అంటారు? స్థితప్రజ్ఞుడు అని ఎవరిని అంటారు అనేటువంటి ప్రశ్నకి నిందాస్తుతులందు అంటే నిందించటం, స్తుతించటం అంటే పొగడటం, రెండవది తెగడటం. పొగడ్తల యందు, నిందల యందు, తెగడ్తల యందు, శీతోష్ణాదులందు అంటే శీతలమైన చల్లగా ఉన్న ఎండైన, చల్లదనమైన ఎండైన, కలిమి లేముల యందు ఉండటం లేకపోవటం లందు, సుఖ దుఃఖములందు, సుఖము దుఃఖములందు సముడై అంటే వీటన్నిటి తత్వాన్ని గుర్తించి, వాస్తవ తత్వాన్ని గుర్తించి, సముడై అంటే సమత్వం కలిగిన వాడై. ఇదే దేహాత్మ విచారంలో, అఖండ మహాసంకల్పంలో దేహాత్మ విచారంలో వస్తుంది. లభించిన దానితో సంతృప్తుడై, ఇది చతుర్విధ పురుషార్థంలో వస్తుంది. లభించిన దానితో, లభించటం దేనివల్ల లభిస్తుంది? ధర్మాన్ని అనుసరించడం ద్వారా అర్థాన్ని పొంది కోరికలు తీర్చుకుంటూ మోక్ష సాధన చేయటం ద్వారా నిత్య సంతృప్త జీవనాన్ని జీవిస్తాడు. నిత్య సంతృప్త జీవనానికై నిందాస్తుతులందు, శీతోష్ణాదులందు, కలిమిలేములందు, సుఖదుఖములందు సమత్వ దృష్టి కలిగిన వాడై, లభించిన దానితో సంతృప్తుడై, అరిషడ్వర్గాలను జయించి అంటే యమ నియమముల సాధన ద్వారా, పరమ కర్తవ్యాన్ని అమలు చేయడం ద్వారా, చతుర్విధ పురుషార్థాన్ని గుర్తించడం ద్వారా, ధర్మ అర్థ కామ మోక్ష వరుస క్రమంలో సాధించడం ద్వారా కోరికలన్నీ తీరిపోయి, మోహం కూడా క్షయమయ్యి మోక్ష సాధనలో ఉంటాడు. అందువల్ల అరిషడ్వర్గాలు జయింపబడతాయి. చతుర్విధ పురుషార్థ నిశ్చయం కలిగినప్పుడు అరిషడ్వర్గాలు జయింపబడతాయి. అరిషడ్వర్గాలని ఉండవు, పక్కగా తప్పుకుంటాయి. కాబట్టి ఇది అఖండ మహాసంకల్పం నిర్ధారణ వచ్చింది. అరిషడ్వర్గాలను జయించి స్థిర బుద్ధి కలవాడై ఎవరైతే ఉంటారో, స్థిరమైనటువంటి త్రికరణ శుద్ధితోటి ఎవరైతే ఉంటారో వారే స్థితప్రజ్ఞులు అనేటువంటి 72వ సమాధానం స్పష్టంగా అఖండ మహాసంకల్పం 4 అంశాలు, మనం ఆరంభించుకున్నటువంటి 4 అంశాలు, అనంతమైనటువంటి కాలం, దేహాత్మ విచారణ, పరమాత్మ తత్వ విచారణ, జీవిత సూత్ర నిర్ధారణ, 4 అంశాల్లో ఈ 72 ప్రశ్నల జవాబులు ధర్మరాజు ద్వారా యక్షునికి అంటే యమధర్మరాజుకి సమాధానాలు చెప్పడం జరిగింది. ఈ సమాధానాలన్నీ ఇప్పటి వరకు 8 స్వాధ్యాయాలు వీక్షించినటువంటి వీక్షకులు ఈ 72 ప్రశ్నల సమాధానాలను స్వీకరించి అఖండ మహాసంకల్ప ఆరంభించబడినటువంటి అఖండ మహాసంకల్పంలో సభ్యులుగా ఉంటూ విశ్వవ్యాప్త సేవకులు కాగలరు. అఖండ మహాసంకల్పంలో సభ్యులుగా విశ్వవ్యాప్త సేవకులు కాగలరని అఖండ మహాసంకల్పం 4 అంశాలు, శ్రీ విశ్వచక్రం 7 అంశాలు, ప్రతినిత్యం అభిషేకం, నవవిధ భక్తి యోగ సమన్వయ, నవవిధ భక్తి యోగార్చన, విశ్వరూపార్చన, పంచమహాయజ్ఞాలు. అప్పటికి 4 అఖండ మహాసంకల్పము, 7 విశ్వచక్ర అంశాలు, 7, 4, 11, నవవిధ భక్తి యోగాలు 9, 11, 9, 20, 5 పంచమహాయజ్ఞాలు 25. ఈ 25 అంశములతో కూడింది అనంత కేశవచారం విశ్వవ్యాప్త సేవ.
ఈ విశ్వవ్యాప్త 25 అంశాలని రాబోయేటువంటి వీక్షణలో ఉగాది నుండి 25 అంశములు విశ్లేషణ సభ్యత్వం ఆరంభమవుతుంది. ఉగాది నుండి పరాభవ నామ సంవత్సరం నుండి 20 అనంత కేశ ఉచ్చారణ యొక్క స్పష్టమైనటువంటి 25 అంశముల విశ్లేషణ, వివరణ, విశ్వవ్యాప్త సేవ సభ్యత్వం ఉంటుంది. ఎవరైనా అనంత కేశ ఉచ్చారణ యొక్క 25 అంశముల విశ్లేషణను చేసుకుంటూ సాధనాక్రమంలో అభ్యాస సాధనాక్రమంలో స్వాధ్యాయం ప్రతినిత్యం స్వాధ్యాయం చేస్తూ లైవ్లో రాత్రి 9 గంటలకు లైవ్లో 9 గంటల నుండి 1 గంట సేపు లైవ్ ఉంటుంది. దేహంలో అనేక సందేహాల నివృత్తి నిమిత్తమై విశ్లేషణ, అవగాహన, సమీక్ష సమావేశం జరుగుతుంది. విశ్లేషణ, అవగాహన, సమీక్ష సమావేశం జరుగుతూ ఉంటుంది. కాబట్టి గుర్తించగలరు. ఓం శుభం భూయాత్.